హాయ్ పిల్లలు, ఈరోజు మన కథ పిచ్చుక గుణం. అది రామాపురం అనే ఒక గ్రామం. ఆ గ్రామంలో ఒక అమాయకపు పిచ్చుక ఉండేది. మనసులో ఏ కల్మషం లేని ఆ పిచ్చుకకు ఒకరోజు ఒక కాకుల గుంపు పరిచయం అయింది. ఆ కాకులతో పిచ్చుకకు స్నేహం మొదలైంది. పిచ్చుకకు తన స్నేహితులందరూ ఆ కాకులతో స్నేహం చేయొద్దు అని, అవి మంచివి కాదని వాదించారు. కానీ పిచ్చుక స్నేహితుల మాట వినలేదు. ఒకరోజు కాకుల గుంపు ఎటో వెళ్తూ పిచ్చుకను కూడా తోడు రమ్మన్నాయి. ఆ మాటలకు పిచ్చుక ఎక్కడికి, ఎందుకు అని అడగకుండా ఆ కాకులను గుడ్డిగా నమ్మి వాటితో వెళ్ళింది. కాకులు ఒక పొలానికి వెళ్ళి అక్కడ మొక్కలన్నిటినీ ధ్వంసం చేయసాగాయి. పిచ్చుక నిస్సహాయంగా ఏమి చేయాలో తెలియక అటు ఇటు గెంతుతుంది. ఇంతలో ఆ పొలం రైతులు పరిగెత్తుకుంటూ వచ్చి ఒక పెద్ద కర్రతో ఆ కాకులను కొట్టడం మొదలు పెట్టారు. కాకుల గుంపుకు ఇలాంటి పనులు చేయడం అలవాటే. అవి తుర్రున ఎగిరిపోయాయి. పిచ్చుక మాత్రం రైతులకు దొరికిపోయింది. బాబాయ్ బాబాయ్, నా తప్పేమీ లేదు. నేను అమాయకురాన్ని. నేనేం చేయలేదు. నన్ను వదిలేయండి అని పిచ్చుక ప్రాధేయపడింది. కానీ పంట నాశనం అయిన రైతులు కోపం మీద ఉన్నారు. పిచ్చుక మాట నమ్మలేదు కదా. దాని వైపు అసహ్యంగా చూసి మరో 2 దెబ్బలు వేశారు. అప్పుడు పిచ్చుక ఎంతో బాధపడింది. ఇతరులు మన మిత్రులను చూసి మన గుణం ఏమిటో నిర్ధారించుకుంటారు. అందుకే మనం మంచిగా ఉన్నా కూడా మన స్నేహితులు చెడ్డవారైతే మనం కూడా చెడ్డవాళ్లమనే అనుకుంటారు. అలా కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం. బాయ్.